హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కంద కోడిగుడ్లు పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామా. ఎమ్మి కంద కోడిగుడ్లు పులుసు. కంద ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు తీసుకోవాలి. అలాగే నానబెట్టిన చింతపండు రసం తీసుకోవాలి. అలాగే మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కొంచెం పసుపు వేసి వేపుకోవాలి ఎర్రగా. తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఎర్రగా వేపేలాగా కాస్త ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి. అలాగే కంద ముక్కలు వేసుకోండి. దాని తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు తిప్పి ఒక 10 మినిట్స్ మగ్గేటట్టు ఉంచుకోండి. మగ్గిన తర్వాత ఒక స్పూన్ 2 స్పూన్స్ కారం వేసుకోండి. వేసుకుని మొత్తం గిన్నె నిండా ఎగ్స్ ములిగేటట్టు వాటర్ వేసుకోండి. మొత్తం ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెత్తగా ఉడికితే తర్వాత చింతపండు రసం వేసుకోండి. ఒక 2 టైమ్స్ చింతపండు రసం వేసుకోండి. పులుసు కాబట్టి మనకి ఎక్కువ వాటర్లా ఉండాలి కదా, అందుకు ముక్కలన్నీ మెత్తగా ఉడకడానికి వాటర్ అని చింతపండు వేసుకోవాలి టేస్ట్ బాగడానికి. మళ్ళీ ఒక స్పూన్ పంచదార వేసుకోండి టేస్ట్ బాగుండడానికి. ఇంకా రెడీ అయిన కంద కోడిగుడ్ల పులుసు. యమ్మీ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.